V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖపట్నం వెంకోజీపాలెం మెడికవర్లో ఈరోజు ప్రమాదాలపై అవగాహన సదస్సు. ప్రతి ఒక్కరూ బండిపై వెళ్ళేవాళ్ళు ఇద్దరు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. తర్వాత సిగ్నల్స్ పాటించాలి. మినిమం స్పీడు 40 బిలో డ్రైవ్ చేయాలి. కారులో వెళ్ళేవారు ప్రతి ఒక్కరూ కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. మరీ ముఖ్యంగా సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదు. వీటిపై చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని మాకు రిపోర్ట్స్ వచ్చాయని సిఐ ప్రశాంత్ కుమార్ తెలియజేశారు. వెళ్ళిపోకు మొత్తం 4 రోజుల పాటు ఈ వెహికల్ తిరగడం జరుగుతుంది. దీని ద్వారా మేము దీన్ని పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేద్దామని ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. దీనికోసం ఇనాగ్రేషన్ చేయడానికి సిఈ గారు ప్రసాద్ గారు వచ్చారు. తీసుకుంటాం. మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మన మెడికవర్ మేనేజ్మెంట్ వారికి, అలాగే దీని ముందుండి నడుపుతున్నటువంటి ఫాక్సీ అడ్వర్టైజ్మెంట్ యాజమాన్యానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. యాక్చువల్గా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఒక చిన్న తప్పులుగా భావిస్తుంటారు. అది మనం విశాఖపట్నం సిటీకి వచ్చేసరికి ఎప్పుడూ కూడా మనకి సంప్రదిత ఉన్నట్టు ఓన్లీ 25 కిలోమీటర్స్ మాత్రమే. కానీ అత్యధిక వేగంగా ప్రయాణించడం వల్ల, అలాగే సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల, అలాగే మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాల వల్ల వాటి తాలూకా తీవ్రత చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అలా ఎక్కువ ఉండడం వల్ల ఒక్కొక్కసారి ఈ వెహికల్లో ఒకేసారి నలుగురు ప్రయాణిస్తుంటే అతివేగంతో వెళ్ళడం వల్ల నలుగురు కూడా మృత్యువాత పడడం జరుగుతుంది. అదే ఇక్కడ మన టౌన్లోనే కాదు, బయట కూడా ఎక్కువగా 80 జనరల్గానే అదే హైవేస్లో అంతకు మించి వెళ్ళకూడదు అనమాట. వెళ్తే ఆ వెహికల్ తర్వాత కంట్రోల్ చేయడం కుదరదు అనమాట. అది యాక్సిడెంట్ అయితే అది ఫెటాలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. సో అందరికీ కూడా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, మోటార్ సైకిల్ నడిపేటప్పుడు రైడరు పిల్లలు ఇద్దరు కూడా హెల్మెట్ చేసుకోవాలి. అలాగే సిటీలో ప్రయాణించేటప్పుడు 40 కిలోమీటర్లకు మించకుండా మాత్రమే ప్రయాణించాలి. అలాగే సిగ్నల్ జంప్ చేయకూడదు. అలాగే కారు నడిపేటప్పుడు ఎప్పుడు కూడా సీట్ బెల్ట్ పెట్టుకొని మాత్రమే ప్రయాణించాలి. పరిమిత వేగంతో ప్రయాణించాలి. నిర్దేశించిన వేగం కంటే ఆ న్యూస్ లేకుండా న్యూస్ పేపర్ లేదని నేను అనుకుంటున్నాను. సో ఆ పర్సెంటేజ్ ఆఫ్ డెత్ తగ్గించడం కోసమని మన ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ఎక్కువగా యాక్సిడెంట్లు అవ్వడానికి కారణం ఓవర్ స్పీడింగ్, నెక్స్ట్ సీట్ బెల్ట్స్ పెట్టుకోకపోవడం, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం. ఒక్కోసారి అనిపిస్తుంటుంది గవర్నమెంట్ ఎందుకు ఇంత స్ట్రిక్ట్గా ఉంది ట్రాఫిక్ రూల్స్లో. కంపల్సరీగా పిలియన్ రైడర్, ఇప్పుడు కొత్తగా వచ్చే రూల్ ఏంటంటే పిలియన్ రైడర్ కూడా కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోవాలని, సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, స్పీడ్ బ్రేకర్స్, స్పీడ్ లిమిట్స్ ఒక్కోసారి చూసినట్టు అనిపిస్తుంది ఎందుకు గవర్నమెంట్ స్ట్రిక్ట్గా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనం రోజు చూస్తున్న యాక్సిడెంట్ల ప్రకారం చూసుకుంటే ఎన్నో యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఈ యాక్సిడెంట్స్ తగ్గించడం కోసం గవర్నమెంట్ ఎన్ని రూల్స్ పెట్టినా సరే ఇంకా నెంబర్ ఆఫ్ డెత్లు ఎక్కువ అవుతున్నాయి. ఈ పర్సెంటేజ్ ఆఫ్ డెత్లు తగ్గించడం కోసమైనా మా మెడికవర్ యాజమాన్యం ఈ యొక్క వినూత్నమైన ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తుంది. ఈ ప్రోగ్రామ్ చూసి అట్లీస్ట్ ఒక్క ప్రాణం అయినా నిలబెట్టగలిగితే మా యొక్క ఈ ప్రయోగం ఫలించిందని మేము అనుకుంటున్నాం. నమస్కారం. ఈరోజు ఈ ట్రామా అవేర్నెస్ ప్రోగ్రామ్ మెడికల్ హాస్పిటల్ విశాఖపట్నం సిటీ ట్రాఫిక్ పోలీసులతో కలిపి చేయడానికి ఒక వినూత్న కార్యక్రమం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే సామాజిక బాధ్యతగా మేము చేస్తున్నాం. అదేవిధంగా పబ్లిక్ మీరు అడుగుతుంది ఏంటంటే, మీ సామాజిక బాధ్యతగా మీతో పాటు మీరు డ్రైవ్ చేసుకున్నప్పుడు మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న మనుషులందరినీ కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది. దానికోసం సీట్ బెల్ట్ ధరించండి, స్పీడ్ లిమిట్ని ఫాలో అవ్వండి. అట్ ద సేమ్ టైం ప్లీజ్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. థ్యాంక్ యూ. సో ముఖ్యంగా మా హాస్పిటల్ నుంచి ఈ సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, మనం స్టాటిస్టిక్స్ చూసినట్టయితే భారతదేశంలో సుమారు రోజుకు 1200 మంది యాక్సిడెంట్స్ అవుతాయి. అందులో 400 మంది పైచిలకు వాళ్ళు చనిపోతారు. సో మన హాస్పిటల్లో చూసినట్టయితే మన ఇంట్లో వాళ్ళు గుండెపోటు వచ్చి చనిపోతాను, కిడ్నీ ప్రాబ్లం అయి చనిపోతాను ఎంతో బాధపడతాం, అయ్యో ఎన్నాళ్ళు ఉండాల్సిందని అనుకుంటాం, ఏది 60-70 సంవత్సరాలు భయపడిన వాళ్ళు. బట్
మనం యాక్సిడెంట్లో చూసినట్టయితే 25 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అనుకోకుండా, అంటే మన చేతిలో ఉన్న తప్పిదం వల్ల మనం చనిపోవడమే కాకుండా మనం పక్క వాళ్ళని కూడా చంపేస్తాం. సో ఇప్పుడు మనం చూసినట్టయితే ఓవర్ స్పీడింగ్ వెళ్ళడం వల్ల కానీ, లేదా పోలీస్ వారాలు చూస్తున్నారని హెల్మెట్ పెట్టుకోవడం, వాళ్ళు ఉన్నారు కదా చలానా వేస్తారని సీట్ బెల్ట్ పెట్టుకోవడం, అలాంటిది కాకుండా ఏంటంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ, మనకి సామాజిక బాధ్యత కింద తీసుకొని మన కుటుంబాన్నే కాకుండా పక్క కుటుంబాన్ని కూడా మనం సేవ్ చేసినట్టు ఆ బాధ్యత మనం తీసుకొని ఉండాలి. యాక్సిడెంట్ అయిందని అనుకోండి, మనమనే కాదు మన ఎదుర్కొంటున్న వ్యక్తికి కూడా యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఒకవేళ ఆ వ్యక్తి చనిపోతే ఆ కుటుంబానికి ఎంతో నష్టం. అంటే ఆ కుటుంబంలో ఆయనే కనుక మెయిన్ ఇన్కమ్ పర్సన్ అయ్యి ఉంటే ఆ కుటుంబం రోడ్డుని పడడం జరుగుతుంది, ఆ ఫ్యామిలీ అంతా అకలాకుకలం అవుతుంది వాళ్ళకి. సో మీకు తెలిసిన సేయింగ్ అండి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. యాక్షన్స్ అయిన తర్వాత ట్రీట్మెంట్ కన్నా యాక్షన్స్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నది అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇనిషియేటివ్ అంటే పబ్లిక్లో అవేర్నెస్ కోసం ఏంటంటే డ్రంక్ చేసి డ్రైవ్ చేయకూడదు, సీట్ బెల్ట్స్ అనేది వేసుకోవాలి, ఓవర్ స్పీడింగ్ చేయకూడదు అండ్ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. ఇవన్నీ నియమాలు పాటిస్తే చేయకూడదంటే, అలాగే ఈ మధ్య రీసెంట్ గా జరిగిన యాక్సిడెంట్స్ ఎక్కువ సెల్ ఫోన్ నడుపుతూ డ్రైవింగ్ చేసినట్టు, లేదంటే ఒక మోటార్ సైకిల్, వెహికల్, కార్ అంటే కొంతమంది పెడెస్ట్రియన్స్ సెల్ ఫోన్ మాట్లాడుతూ రోడ్డు క్రాస్ చేస్తుంటారు, అటు చూడరు, జస్ట్ సెల్ ఫోన్ మాట్లాడుతూ. అటువంటి సందర్భాల్లో కూడా ఈ మధ్య రీసెంట్ గా ఎక్కువగా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. సో రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా సెల్ ఫోన్ అనేది ఉపయోగించకూడదు. అలాగే డ్రైవింగ్ చేసినప్పుడు ఎవరు కూడా సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయకూడదని మనం చేస్తున్నాం. ఎన్ని రోజులకి ఎంత నీట్గా వెళ్ళిపోకు